నాని అని నాకు మటన్ బిర్యానీ పెట్టాడు. అతను ఎవడో నాటు సారా దాకా కొట్టాడండి బీజిఎం. కొత్త చింపేశాడు. అసలు ఫైట్ సీన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ అసలు అది నేను చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది కానీ చాలా బాగుంది. నాని అన్నగిరిలో మంచి బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. పుష్ప సినిమా తర్వాత తెలుగులో ఆ రేంజ్ హిట్ సినిమా. బాగుంది, ఉన్నందులో బాగా చేసింది. మంచి లక్కీ గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవాలి. హీరోయిన్ ఉన్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి. బీజిఎం చెప్పానుగా, నాటుకల్ దాకా కొట్టాడు. నాటుకల్లు నాటు సారా మిక్సింగ్ చేసి కొట్టాడు బీజిఎం. మార్కో, యానిమల్ సినిమాలు మనం చూసే ఉంటాం కదా, ఆ రెండింటికి అమ్మమ్మ కూడా హిట్ 3. అంత బాగుంది సినిమా. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. హిట్టే సినిమా. నాని అన్న నేచురల్ స్టార్ ట్యాగ్ తీసేసి యాక్షన్ స్టార్ పెట్టుకోవాలి ఈసారి. చింపేశాడన్నా. అసలు ట్రీట్మెంట్ చేసే విధానం ఉంటుంది. అసలు నరకం 4 మూల చూపించేస్తాడు. అసలు యాక్షన్ చేస్తున్నట్టే ఉండదు. ఊరికి ఎవరు నేచురల్ స్టార్ అయిపోరండి, ఎవరు అయిపోరు. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్. హిట్ 3 అనేది ఇది ఒక మాస్ మసాలా యాక్షన్ ప్యాక్డ్ మూవీ అండి. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చూసి తట్టుకోలేరు. సో నాలాంటికి గుండె దడదడలాడిందంటే ఇంక నార్మల్ పీపుల్ జడుచుకుని వచ్చేసేసుకుంటారు. ఇంటర్వెల్ తర్వాత మన అడివిశేష్ గారు వస్తారు క్యామియో. సో ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. మంచి పీక్స్. క్లైమాక్స్ లో హిట్ 4 లో కార్తీయన్ వస్తాడు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ కూడా మంచి ఇంపార్టెంట్ రోల్. అన్ని బాగుంది. సస్పెన్స్ ఎలా ఉంది? సస్పెన్స్ పెద్ద క్లిఫ్ హ్యాంగర్ ఏం లేదు, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా మంచిగా ఉంది. కంపేర్ టు హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఏ స్టేజ్ లో ఉంది? హిట్ 1, హిట్ 2 పనికిరావు. ఓకే. మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అన్ని పర్ఫెక్ట్ అండి. ఓకే. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4.5. ఓకే. ది బెస్ట్ అని ఏమనిపించింది ఈ సినిమా? లాస్ట్ సీన్ అయితే, లాస్ట్ ఫైటింగ్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏది మ్యాచ్ చేయలేదు. ఇంకా టాలీవుడ్ ఇంకా డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ అండి. సాంగ్స్ ఎలా? సాంగ్ 2 సాంగ్స్ 2 మంచిగా ఉంది. బ్లాక్ బస్టర్ మైండ్ బ్లోయింగ్. చాలా 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 యాక్టింగ్ సించి పడుతుండు. నాని యాక్టింగ్ కొత్త. ఒక పోలీస్ మూవీ మరో ఎట్టు తిరిగే గోయింగ్ టు నాని. బీజిఎం అయితే వేరే లెవెల్, ఒక్కొక్క లెవెల్ అయితే వచ్చే కొత్త. నానికి ద బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ మాస్టర్ మూవీ. వెరీ వెరీ వచ్చే కొత్తగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఒక్కసారి థియేటర్ చూసిన తర్వాత క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ గూస్ బంప్స్. నానికి జై బోలో జై జై నాని. ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇటువంటి మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా ఒక స్త్రీ కేసు మీద ఎవరైనా సరే నాని యాక్టింగ్ ఏంటో భయపడాలి. అంత యాక్టింగ్ ఇచ్చిండు నాని. రక్తపాతం వచ్చుకోత నా చట్టం ఇక్కడ చూసారంటే నాని కుట్టిన చట్టాన్ని అర్థం చెప్పుకోవచ్చు. నాని గారు నేచురల్ స్టార్ గా క్లాస్ కాదు, ఒక మాస్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కింద సొసైటీలో సైకోల మధ్యలో ఎలా ఉండాలి, సైకోల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక మంచి లీడ్ తో డైరెక్టర్ శైలేష్ కూడా మంచి షైనింగ్ చేశాడు. ఫర్గెట్ కేసు కార్తిక్ ని కూడా ఇంట్రడక్షన్ చేశాడు. గెస్ట్ పేపర్స్ ఉన్న రోల్స్ కన్నా నాని తీసుకున్న మాస్ ఎలివేషన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఒక మంచి కిక్ అయితే ప్రెజెంటేషన్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ ఈ నేపథ్యంలో ఒక మంచి బూస్టప్ మూవీ, వాచ్ఫుల్ మూవీ. వైలెన్స్ అనేది ఒక నెగిటివ్ ని తీసేస్తానికే కానీ అదేం పెద్ద సివియర్ కాదు. బట్ దీన్ని ఎండ్ కేసు ఏంటంటే మోర్ దెన్ రిచ్ పీపుల్స్ యొక్క మోటోని ప్రెజెంటేషన్ చేశారు. స్క్రీన్ మీద చూస్తున్న బాగుంటుంది. వాచ్ఫుల్ మూవీ. 3 రేటింగ్ 3 ఇస్తా అన్న. హిట్ 3 సినిమా చూసి వచ్చిన అన్న ఎట్లుంటదా ఏందని చెప్పేసి నిజంగా మామూలుగా లేదన్న. ఏంటంటే నాని అన్న ఏంటంటే నేచురల్ స్టార్ అని అంటాం కానీ యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా ఆయనకంటే ఒక గుర్తింపు ఉందని చెప్పేసి ప్రూవ్ చేసుకుని పోయా. ఏంటంటే ఎన్నో సినిమాలు చూసినాం నాని అన్న సినిమాలు, కానీ ఇంతకు ముందు సినిమాలన్నీ చేసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఇంకో ఎత్తులో కనబడుతున్నాడు భయ్యా. నిజంగా అసలు యాక్షన్ ఏంది, ఆ కళ్ళు అసలు సెకండ్ హాఫ్ లో అసలు ఊరమాస్ లెవెల్ ఊచకోత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏంటంటే కత్తి పట్టుకొని ఏటల్ని నరికినట్టు రప్ప 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 నరికి విలన్ సీన్స్. కానీ మూవీ మొత్తానికి ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ లో 4 రకాల 4 కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసేసి నిజంగా ఊచకోత క్వశ్చన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న.
లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ ఏంటంటే పాపని సెంటిమెంటల్ గా అడ్డం పెట్టుకొని ఏంటంటే ఫైటింగ్ చేసే సీన్స్ కావచ్చు ఏవైనా కావచ్చు, కానీ మూవీ మాత్రం ఓవరాల్ గా సూపర్ ఎక్సలెంట్ అన్న. నిజంగా ఈ వీక్ లో ఇలాంటి సినిమాలు ఈ స్టోరీ చూడాలంటే మామూలుగా హాలీవుడ్ లోనో బాలీవుడ్ లోనో ఎత్తుకొని చూసే వాళ్ళము, కానీ నిజంగా చెప్తున్నా హాలీవుడ్ కి బాక్స్ ఆఫీస్ రేంజ్ లో దుమ్ము లేపేటటువంటి అమ్మ మొగుడు సినిమా అంటే ఈ హిట్ 3 సినిమానే భయ్యా. నిజంగా వైలెన్స్ మాత్రం నిజంగా మామూలుగా లేదన్న. ఏంటంటే ముందే చెప్పిండు అన్న, ఏంటంటే వైలెన్స్ ఉంటది, అసలు నేను ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా చూడలేని విధంగా డిఫరెంట్ ఓరియంటెడ్ గా చూస్తారని. నిజంగా డిఫరెంటెడ్ కాదు, డిఫరెంట్ దాన్ని మించిపోయే లెవెల్లో చూపెట్టిండు. నిజంగా ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం దుమారం లేపిండు భయ్యా. ఈ వారంలో నిజంగా చెప్తున్నా ఇండస్ట్రీకి బాక్స్ ఆఫీస్ ని సేక్ చేసే దమ్మున్న అమ్మ మొగుడని అంటే నేచురల్ స్టార్ నాని అని చెప్పేసి చెప్తా. హిట్ 4 కూడా రివీల్ చేసిరు నా లాస్ట్ క్లైమాక్స్. హిట్ 4 ఏంది 20 దాకా కూడా తీసుకెళ్తాడేమో అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఏంటంటే 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే జీతం తీసుకోవడానికి అని చెప్పేసి చూస్తారు, కానీ ఏంటంటే జీతం తీసుకోవడానికి కాదు. ఫస్ట్ వచ్చే ఈ సినిమా చూడండి, నిజంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నిజంగా పిచ్చి పీక్స్ లెవెల్ కి తీసుకుపోయింది భయ. ఆ రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్ కి వచ్చి థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా నాన్ స్టాపబుల్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ భయ. మూవీ మాత్రం ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ హిట్ భయ. థ్యాంక్ యూ భయ. వైల్డెస్ట్ వైలెంట్ మూవీ, బ్లడ్ బాత్ ఆఫ్ ద మూవీ ఆఫ్ నానికి చాలా వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ చిన్న పిల్లల్ని ఎవరు కానీ పేరెంట్స్ ఈ మూవీకి తీసుకురాకండి, ఎందుకంటే చాలా వైలెంట్ ఉంది మూవీ. మొత్తం ఒక లాస్ట్ 1 hour చాలా బ్లడ్ బాత్ చూపించారు మొత్తం సినిమాలో. సినిమా వచ్చి చాలా బాగుంది. నాని యాక్టింగ్ కి 100కి 100 మార్క్స్ పడతాయి ఈసారి. ఎందుకంటే నాని యాక్టింగ్ లో మనం చాలా క్లాస్ యాక్టింగ్ చూసాం, నానిది మాస్ గా చూసాం, బట్ ఇది మాత్రం డిఫరెంట్. ఏంటంటే వైలెంట్ నాని చూస్తారు. బ్లడ్ బాత్ ఒక లాస్ట్ లో ఒక బ్లడ్ బాత్ అంటే చూపించారు. ఇంతకుముందు చూసిన సినిమాలు వేరు, ఇందులో నాని సినిమా వేరు. సో చాలా వైలెంట్ గా చూపించారు నానిని. చాలా సెట్ కూడా బాగుంది. ఫ్యామిలీస్ తో చూడొచ్చు, బట్ పిల్లల్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఇది అసలు పిల్లలతో చూడాల్సిన సినిమానే కాదు. చూస్తే మాత్రం వాళ్ళు భయపడతారు, వాళ్ళకి జ్వరం కూడా రావచ్చు. సో పిల్లల్ని తీసుకెళ్ళకండి మూవీని. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను కూడా మళ్ళీ చెప్తున్నాను. ద మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నాని, ద హిట్ 3. ఇక్కడ చాలా వైలెంట్ ఉంది, బీజిఎం చాలా బాగుంది, హీరోయిన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగా అనిపించింది, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఇన్వెస్టిగేషన్ లో వెళ్ళిపోద్ది. డైరెక్షన్ శైలేష్ కొలను. హిట్ 3 తో మళ్ళీ 100 crore లోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమా 100 crore కొడుతుంది ఖచ్చితంగా. చాలా బాగా అనిపించింది సినిమా, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సర్ప్రైజ్ గా అరివిశేష్ ఎంట్రీ బాగుంది క్లైమాక్స్ లో. అలాగే హిట్ 4 కూడా అనౌన్స్ చేశారు సినిమాలో. సో సినిమా వచ్చేసి చాలా బాగుంది. నాని యాక్టింగ్ కి ఇందులో ఎన్ని మార్క్ వేయాలో అర్థం కావట్లేదు. నాని ఇంకో స్టేజ్ ఎక్కేస్తాడు ఈ సినిమాతో. చాలా వైలెంట్ గా, చాలా రఫ్ గా, చాలా ఆరోగెన్స్ గా కనబడ్డాడు. చాలా వైలెంట్ గా ఉంది సినిమా. పిల్లలు మాత్రం అవాయిడ్ చేయండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి నాని కోసం 5కి 3.5. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. స్పెషాలిటీ ఏంటంటే నాని గారి యాక్టింగ్. అసలు మనం నాని గారిని ఎప్పుడు ఇలా చూడలేదు. సో ఐ లవ్ హిస్ క్యారెక్టర్. అసలు ఇలా సెట్ అవుతుందో ఏదో అనుకుంటాం. నాని గారిని ఎప్పుడు కూల్గా లవ్ బాయ్లా చూస్తాము, కానీ ఇలా చూసి చాలా బాగా నచ్చింది. నాని గారు చాలా బాగా నచ్చింది. సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉందన్నారు, భయపడ్డారు. భయపడేంత వైలెన్స్ లేదు. అక్కడ ఉన్న స్టోరీకి ఆ మాత్రం వైలెన్స్ లేకుండా ఉంటే బాగోదు. ఎందుకంటే నాని గారు కూడా సెట్ అయింది ఆ వైలెన్స్ బాగా సెట్ అయింది అని బాగా నచ్చింది మాకు. జనరేషన్ కి తగ్గట్టు మూవీ కాకపోవచ్చు ఇది. అంటే వైలెన్స్ ఉంది, మేబీ అందరికీ నచ్చకపోవచ్చు. మూవీ ఫ్రీక్స్కి అయితే నచ్చుతుంది నాకు తెలిసి. ఎందుకంటే నాని గారికి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు హీ జస్టిఫైడ్ ద క్యారెక్టర్. చాలా బాగా చేశారు, న్యాయం చేశారు క్యారెక్టర్ కి. అందుకే చాలా బాగుంది. నాని గారు మళ్ళీ ఇంకా హైలైట్ అయింది. యాక్షన్ తప్ప అలానే లేదు. స్టోరీ కూడా బాగుంది. అంటే మనకి ఎక్కడ బోర్ కొట్టదు. లింకింగ్ అంతా కూడా అంత బోరింగ్ అనిపించదు. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ షాట్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా బాగుంది. మ్యూజిక్ రేటింగ్ 10కి 8.5.